తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కొత్త పట్టా పాస్బుక్ వివరాలను కూడా సీసీఎల్ఏ నుండి ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల జమ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తుంది. యాసంగిలో 2 ఎకరాలకే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుండి వ్యతిరేకత వచ్చింది. దీంతో దాని నుండి బయటపడేందుకు ఒకేసారి జమ చేస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఇక నిధుల కొరత ఏర్పడితే మొదట ఎకరం చొప్పున 9 రోజుల్లో పూర్తి పంపిణీ చేసి ఆ తర్వాత మిగతా ఎకరాలకు అందించాలనే వార్తలైతే మాత్రం వ్యవసాయ శాఖలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు యాసంగి సీజన్లో భరోసా సాయం అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రబీ సీజన్లో పంటల సాగు తక్కువగా ఉంటుంది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు మాత్రమే సాగవుతాయి. అయితే వరి తర్వాత పెద్ద మొత్తంలో సాగు చేసే పంట పత్తి. ఇది వానాకాలంలోనే వేయగా జనవరి వరకు పూర్తవుతుంది. రెండోసారి రబీలో సాగు చేయరు. అలాంటప్పుడు పత్తికి పెట్టుబడి సాయం ఎందుకనే ప్రభుత్వ పెద్దలు సమరాలోచనలు చేస్తున్నారట. దీంతో రైతు భరోసా ఒకే ఖరీఫ్ సీజన్కే పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో ప్రచారం జరుగుతోంది. ధనవంతులైన రైతులకు కూడా భరోసా ఇస్తే ప్రభుత్వానికి ప్రయోజనం లేదని సన్న చిన్నకారు రైతులకే వేయాలనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. వచ్చే వానాకాలం కొంత పరిమితి పెట్టి ఆలోపు భూమి కలిగిన వారికే భరోసా సాయం అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 1.5 ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుండి 25 లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరాని పడావు భూములు ఉన్నాయి. వీటిని భరోసా జాబితా నుండి ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. ఇక రైతు భరోసా నిధులు సాగు చేసే రైతులకే పంపిణీ చేయాలనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం ప్లాన్ చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు అంటే తెలియని పట్టాదార్ పాస్బుక్ కలిగిన వారందరికీ అప్పనంగా పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేసింది. అయితే ఇక నుండి ప్రజల సొమ్ము వృధా కాకుండా పంట సాగు చేసే వారికి భరోసా సాయం అందించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అవసరమైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల పంపిణీ చేస్తే పార్టీకి ప్రభుత్వానికి తిరుగుండదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే అంశం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. 10 ఎకరాలకు పైగా ఉన్న భూమి ఉన్న వారికైతే మాత్రం పెట్టుబడి సాయం అందిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, పేద మధ్యతరగతి రైతులకు చేస్తే మాత్రం అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందనే డిస్కషన్ జరిగినట్టు బయట టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా కౌలు రైతులను ఆదుకునేందుకు చట్టం తీసుకొచ్చి వారికి భరోసా ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని ఒకరిద్దరు మంత్రులు ముఖ్యమంత్రి ముందు ప్రపోజల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలో సర్వే నెంబర్ వారీగా పంట విస్తీర్ణం లెక్కించేందుకు స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సర్ మ్యాపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు వివరాలను సేకరించింది. 95% ఎలాంటి పంటలు వేశారో గుర్తించింది. శాటిలైట్ సర్వే చేసిన వివరాలను పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాకు 5 గ్రామాలను ఎంపిక చేసి ఏఈఓలతో కూడా సర్వే చేయించగా ఒకే విధంగా వచ్చిందట. దీంతో ఇక నుంచి శాటిలైట్ సర్వే ఆధారంగానే పంట పెట్టుబడి సాయం అందించబోతుంది. ఈ సర్వే ద్వారా ప్రకృతి విపత్తులను కూడా గుర్తించి నష్టపోయిన రైతులకు కూడా ఆర్థిక సాయం చేయవచ్చు. సాగు చేసిన భూముల ఆధారంగా విత్తనాలు, ఎరువులు ఎంత కావాలో ముందస్తుగా సిద్ధం చేసుకునే వీలు కూడా ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం పంట సాగు చేసిన రైతులకే అందుతుందని ప్రభుత్వం బలంగా భావిస్తుంది. పంట పెట్టుబడి సాయం కోసం అయితే మాత్రం రైతులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు వానాకాలం సంబంధించిన సీజన్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఎరువులు కొనాల్సిన అవసరం ఉంటుంది, విత్తనాలు కొనాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే సరైన సమయము, ఇప్పుడే ఇక రైతు భరోసా ఇస్తే బాగుంటుందని కూడా ఆర్థికపరమైన అన్ని అంశాలను కూడా పూర్తి చేసినట్టు తెలిసింది. విడతల వారి కాకుండా ఒకే విడతలో వేస్తే ఎట్లా ఉంటుంది,
ఎలాంటి విమర్శ లేకుండా ఉంటుంది. ఆ రకమైన ఆర్థిక పరిస్థితులైనా కూడా ఆరా తీస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో లాగా కూడా కేవలం 2 ఎకరాల వరకే ఇచ్చారు. ఈసారి అయితే మాత్రం అలాంటి సమస్య లేకుండా కొంచెం ఎక్కువగా ఎకరాలు ఉన్న వారికి ఇస్తే బాగుంటుంది. ఇదే సందర్భంలో ఏకకాలంలో ఇస్తే బాగుంటుందని కూడా ప్లాన్ చేస్తుంది. కానీ ఆర్థిక వనరులను బట్టి కూడా ఎట్లా వెళ్ళాలి, ఒకే ఎకరాన్ని ఫస్ట్ ఇద్దామా అన్నట్టుగా కూడా రకరకాలుగా సాధ్యాలను కూడా ప్రభుత్వం లెక్కలేసుకుంటుందట. ఇక డబ్బుల విషయానికి వస్తే మాత్రం ఎట్లా అంటే పంటల విస్తీర్ణను ఎట్లా గుర్తించాలనే దానిపైన కూడా రకరకాల చర్చలు ఉన్నాయి. అలాగే ఎంత లిమిట్ ఎంత అనే దానిపైన కూడా చాలా కాలంగా కూడా ఇటు ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ కూడా చేస్తున్నారు. అధికంగా అంటే 100 ఎకరాలు ఉన్న వారికి, 10ల సంఖ్యలో ఉన్న ఎకరాల వారికి ఎందుకు పంట పెట్టుబడి సాయం ధనవంతులకు ఇవ్వడం ద్వారా కొత్తగా ప్రభుత్వానికి వచ్చేదేం లేదు. అలాగే డబ్బులు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అది వృధా అవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా కొంత లిమిట్ పెట్టి ఆ లిమిట్లోపే ఇస్తే బాగుంటుందనే ఆలోచన కొంతకాలం చేస్తుంది. దాంతోపాటు సాగుకు యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అనేది కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడైతే మాత్రం లిమిట్ లేకుండా 100 ఎకరాలు ఉన్న వారికి కూడా అప్పట్లో రైతు భరోసా పడింది. దానివల్ల కూడా రైతు బంధు పడింది. ఇప్పుడు భరోసా వచ్చింది. దానివల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఇది దివాలా అవుతుంది. సరైన వారికి అర్హులకు అందట్లేదు అనే ఒక విమర్శలు ఉన్నాయి. సో దాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఇక దీనిలో సవరణలు చేయాలి, మార్పు చేర్పులు చేయాలని కూడా కొంత లిమిట్ పెట్టింది. లిమిట్లో భాగంగా అయితే మాత్రం ఎక్కడైతే ఇటు భూములపై లిమిట్ పెట్టింది, ఇదే సందర్భంలో భూముల రకాలపై కూడా అంటే ఎక్కడ ఏ భూములకు ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఎక్కడెక్కడ ఇవ్వకూడదు అనేది కూడా చూసింది. ఎందుకంటే చాలా భూములు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్లు ఉన్నాయి. గతంలో అయితే మాత్రం రైతు బంధు వెంచర్లకు కూడా వచ్చినాయి. సో రియల్ ఎస్టేట్ వెంచర్లకు దాంతోపాటు కొండలు, గుట్టలు, ఈ కాలువలు ఇవన్నీ కూడా ఎవరైతే ఈ పట్టా ఉంటుందో వాటికైతే మాత్రం ఇవ్వకూడదని కూడా కొంతకాలంగా నడుస్తుంది. సో మొత్తానికి రైతు భరోసాలో భాగంగా లిమిట్ పెట్టాలి అనేది ఒక ఆలోచన జరుగుతుంది. మరోవైపు ఒకే పంటకు ఇస్తే ఎట్లా ఉంటుంది, సాధ్యాలు ఏంటి, రైతుల నుండి విమర్శలు వస్తాయా లేదా, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ఉంటే బాగుంటుందనేది కూడా మరో రకమైన చర్చ నడుస్తుంది. చూడాలి మరి తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఒకే విడతలో అంటుంది, ఒకే పంటకు కూడా ఆలోచన చేస్తుంది. మరి ఇది సాధ్యమా లేకపోతే ఇంకేమైనా మార్పు చేర్పులు చేస్తాయా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టత రాబోతుంది.